మోహన్ బాబు మీడియా పైన చేసిన దాడి గురించి మాట్లాడడానికి ఈరోజు ఇన్పుట్ ఎడిటర్ గారు సుభాకర్ గారు లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. సుభాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మోహన్ బాబు మీడియా మీద చేసిన దాడిని మీరు ఎలా చూస్తారు? మోహన్ బాబు మీడియా మీద దాడి అనే దానికంటే ముందు మనం ఆ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఏదైతే ఒక తండ్రి కొడుకుల గొడవకు సంబంధించి, అన్నదమ్ముల మధ్య గొడవకు సంబంధించి ఏనాటి నుంచో కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి రగులుతున్నది. నిన్న అది పరాకాష్ఠ చేరి రోడ్డు మీద రచ్చ అయ్యి, తండ్రి కొడుకుని చంపుతాను అనేది, కొడుకు తండ్రిని చంపుతాను అనేది, మాకు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రాణభయం ఉంది, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటాం అనే పరిస్థితికి వచ్చారు. అయితే అనుకోకుండా మనోజ్ తన ఇంట్లో, ఏదైతే మోహన్ బాబు ఇంట్లో ఉన్న ఇంటికి సంబంధించి ఇంటి లోపలికి వెళ్లే క్రమంలో ఆ తండ్రి కొడుకుని రావద్దు అనే పరిస్థితి ఉంది. అయితే బలవంతంగా మనోజ్ ఇంట్లో కాలు పెట్టడం జరిగింది. అక్కడ మోహన్ బాబు కొడుకుని మనోజ్ ఎమ్మట పొలవమ్మ అని చెప్పేసి ఈ మీడియా ప్రతినిధులు, అది ఒక ప్రైవేట్ ప్రాంగణం, మోహన్ బాబు ఇల్లు అది. మోహన్ బాబు గేటు దగ్గరికి వస్తేనో, గేటు బయటకు వస్తేనో మీడియా ప్రతినిధులు ఆయన చెప్పదలుచుకుందని మీరు చెప్తారని చెప్పేసి ఆయన ముందు మైక్ పెడితే అది ఒక రకం. మామూలుగానే వివాదాస్పద మనస్తత్వం, ఆవేశపరుడైనటువంటి మోహన్ బాబు వీళ్ళు ఆయన ప్రాంగణంకి వెళ్ళటం, టీవీ9 ప్రతినిధి మైక్ పెట్టేసి ఏం చెబుతారు అనే దానికి అతను ఆవేశంగా స్పందించడం, లోగో ఆ దాడిని ఎవరి మీద చేసినా సరే ఆ దాడిని మనం జర్నలిస్టులుగా ఖండిస్తాము. అయితే మీడియా అనుమతి లేకుండా ఒక ఇంట్లోకి, ప్రాంగణంలోకి, తన ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళటం అనేది అది మీడియా పూర్తిగా బాధ్యతారాహిత్యం. మీడియా పరిధి దాటి అత్యుత్సాహం ప్రదర్శించింది. మీడియా తన హద్దులు దాటి ప్రవర్తించింది అనేది మనం చూడాలి. లోపలికి వెళ్ళటం అనేది మీడియా చేసిన మొట్టమొదటి తప్పు. రెండు, అక్కడ వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేయటం అనేది మోహన్ బాబు సైడ్ నుంచి మనం తప్పుపట్టే పరిస్థితి. అయితే మోహన్ బాబు హిస్టరీ చూస్తే, ఇదే టీవీ9 ఆఫీస్ కి గతంలో సుమారు 14 సంవత్సరాల క్రితం టీవీ9 ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది. అదేంటంటే, మంచు విష్ణు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి, వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ సుధీర్ రెడ్డి కూతుర్ని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు, వాళ్ళిద్దరూ ప్రేమాయణం సాగుతుంది, త్వరలో పెళ్లి పెట్టి లెక్కబోతున్నారు అని చెప్పేసి ఒక బ్రేకింగ్ న్యూస్ ని నాడు టీవీ9 ప్రసారం చేసింది. ఆ వార్తకి కోపం కట్టలు తెంచుకున్న మోహన్ బాబు ఇంటి నుంచి బయలుదేరి గన్ను తీసుకుని టీవీ9 ఆఫీస్ కి వచ్చి ఎడిటర్ ఫ్లోర్ లోకి వెళ్ళి హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పేసి అంటే, అప్పటి ఎడిటర్ ఆలపాటి సురేష్ కుమార్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అప్పుడు టీవీ9 ఎడిటర్ గా ఉన్నారు. ఆయన ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని అంటే, ఆలపాటి సురేష్ కుమార్ ని కాల్చడానికి గన్ను తీసే ప్రయత్నం చేయటం, అక్కడ ఉన్నోళ్ళు వారించడం, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి ఆ డిస్కషన్ లో వెంటనే తండ్రిని అనుసరిస్తూ మంచు విష్ణు, మంచు లక్ష్మి టీవీ9 ఆఫీస్ కి రావటం, ఆ తర్వాత టీవీ9 లో కీలకంగా పనిచేస్తున్న, టీవీ9 ప్రతినిధి బృందంలో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి చనిపోయిన హీరో శ్రీహరి అత్యంత సన్నిహితంగా ఉండటం, శ్రీహరి రంగప్రవేశం చేసి ఆయన పెద్దరేఖం వహించి మోహన్ బాబు చేసింది తప్పేనని చెప్పేసి మోహన్ బాబు చేత, విష్ణు చేత, మంచు లక్ష్మి చేత టీవీ9 యాజమాన్యానికి, ఇటు రవిప్రకాష్ కి, అటు ఆనాటి ఎడిటర్ ఆలపాటి సురేష్ కుమార్ కి క్షమాపణ చెప్పించడంతో ఆ విషయాన్ని టీవీ9 పెద్ద చేయకుండా ఆ రోజు క్షమించి వదిలేసిన పరిస్థితి. మళ్ళీ నేడు ఇదే టీవీ9 లోగో లాక్కోవటం అనేది అది యాదృచ్ఛికంగా జరిగిన వ్యవహారం. నిన్నటి ఘటనలో కూడా ఆ గన్ను ఉంది అనేది, గన్ను తీయబోయే దశలో పోలీసులు గన్ను లాక్కున్నారు అనేది మనకి అందుతున్న వార్త. ఏది ఏమైనప్పటికీ యాజ్ ఎ జర్నలిస్టులుగా దాడిని ఖండిస్తాము. అట్ ద సేమ్ టైం అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం అంటే అది ఉల్లంఘన కిందకే వస్తుంది. జర్నలిస్టులు కూడా పరిధి దాటి ప్రవర్తించకుండా వాళ్ళ హద్దులు ఏంటనేది తెలుసుకుని ప్రవర్తించాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.